సీఎంఓ పేరుతో సీట్ల దందా, ఓ కీలక నేత తనయుడు సలహాదారుడి పిఏ హస్తం ఉందట. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పేరుతో సీట్ల దందా నడుస్తుందట. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటాయి కదా, ఇది ముమ్మాటికి ఈ వార్తలో వాస్తవం ఉన్నది. ముమ్మాటికి ఈ వార్తలో నా దగ్గర కూడా ఈ విషయం వచ్చింది. ఇందులో డైరెక్ట్గా ఇప్పుడు సివిఆర్ కాలేజ్ ఉన్నది. నాకు ఒక అబ్బాయి వచ్చి చెప్పిండు, మేనేజ్మెంట్ ఓపెనే చెప్తుందట. వేమనారాయణ రెడ్డి 40 సీట్లు అడిగిండి బాయ్, ఆయనకో ఈ లిస్ట్ చూసుకో అని చెప్తున్నారట. ఇది బీఆర్ఎస్ వాళ్ళు రాసిరు. నమస్తే తెలంగాణలో నమస్తే తెలంగాణ వాళ్ళు రాసిరు. కేటీఆర్ కూడా ఆయన అధికారంలో ఉంటే ఆయన కూడా కొన్ని సీట్లు కేటాయించేది. ఎందుకంటే ఎవడు అధికారంలో ఉంటే వాడు కర్ర పట్టుకొని నిలబడతారు కదా, నువ్వు నాకు ఇస్తావా ఇవ్వా, నీ కాలేజ్ పర్మిషన్స్ ఏమైపోవాలి, నువ్వేమైపోవాలా కథా వ్యవహారం అని. ఈ యొక్క కాలేజీ బడా కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా కొన్ని వందల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొన్నారు వీళ్ళంతా. మీరు టాప్ 10 కాలేజ్ తీసుకోండి, సిబిఐటి దగ్గర నుంచి గోకరాజ్ గంగరాజ్ కాలేజ్, ఈ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్, ఇంకా లయోలా కాలేజ్, సివిఆర్ కాలేజ్, శ్రీనిధి కాలేజ్, ఇట్లా చాలా దాదాపు ఒక టాప్ 10 కాలేజెస్ ఉంటాయి. ఈ టాప్ 10 కాలేజెస్ యాజమాన్యాలు మొత్తం పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. వీళ్ళు రాజకీయ నాయకులతో అధికారంలో ఉంటే ఎవడుంటే వాడితో కుమ్మక్క అయిపోతున్నారు. గతంలో బీఆర్ఎస్తో ఉన్నప్పుడు వాళ్ళతో కుమ్మక్కయ్యారు, వాళ్ళకి సీట్లు పంచిపెట్టారు. ఇప్పుడు ఈ ఇల్లు వచ్చినప్పుడు వీళ్ళు డొనేషన్స్ తీసుకోవద్దు, డొనేషన్ అనే వ్యవస్థే లేదు అసలు. కానీ ఒక్కొక్క సీటుకి 10 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల డొనేషన్లు తీసుకుంటారు. ఎవరైనా తెలిసినా ఇప్పుడు ఈ సలహాదారుడు ఇంకెవరైనా రాసిరు కదా, వీళ్ళు కాలేజీలను బెదిరించి ఒక 30-40 సీట్లకు వితౌట్ డొనేషన్ లేకుండా సీట్లు వీళ్ళు తీసుకుంటారు. మరి ఆ డబ్బులు కూడా ఎవరి మీద తీస్తారు? వాడు కోల్పోయిన డబ్బులు మళ్ళీ కాలేజ్ స్టూడెంట్స్ మీదనే కదా, మళ్ళీ పేరెంట్స్ మీదనే కదా. ఇదే ఆ దందా. ఇప్పటి వరకు 750 సిఎస్సి అడ్మిషన్లు అమ్మిన ముఠా. బి కేటగిరీ సీట్ల కోసం కాలేజీలకు ఫోన్ వస్తే బెంబేలెత్తిపోతున్న ప్రైవేట్ కాలేజీలు. హలో, నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా, మీ కాలేజీలో బీటెక్ సిఎస్సి మేనేజ్మెంట్ కోటా సీట్ కావాలి, నా పేరు చెప్పి ఫలానా విద్యార్థి వస్తాడు, చేర్చుకోండి, ఫీజుల గురించి ఎక్కడా చెప్పొద్దు, మా వాళ్ళు వచ్చి ఫీజులు కట్టేస్తారు. ఇది రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలను ఒక ముఠా బెదిరిస్తున్న తంతు. ఏకంగా సీఎంఓ పేరు చెప్పి తతంగా నడుపుతున్నారు. బి కేటగిరీ సీట్ల బిజినెస్కు తెరలేపారు. లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు. ఈ ఫోన్లతో కాలేజీ యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రముఖుల పేర్లు చెప్పడంతో సీట్లు ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి ఈ ముఠా వెనుక సీఎంఓ అధికారుల హస్తం ఉందా, లేదా సీఎంఓ పేరు చెప్పుకొని ఎవరైనా పనిచేస్తున్నారా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ హస్తం ఉంటుంది, దాంట్లో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. ఇందులో గతంలో కేటీఆర్ వ్యవహారం నడిచింది, ఇప్పుడు వీళ్ళు వచ్చిరు, వీళ్ళది నడుస్తున్నది. రేపు ఇంకోరు వస్తారు, వాళ్ళది నడుస్తుంది. కానీ ఈ డొనేషన్స్ లక్షలు లేకుండా చేయాలన్న ఒక నిబంధన తీసుకురావాలని, కఠినంగా అమలు చేయాలన్న అసలు ఆలోచన ఉందా? ఒక్కొక్క కాలేజోడు ఈ ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్ సమయంలో, మెడికల్ సీట్లు కూడా అంతే, ఆ సమయంలో 100 కోట్లు సంపాదిస్తున్నారు. 100 కోట్లు. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు.